ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన గుమ్మంలోకి కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన ఆవరణంలోకి దేవుని స్తుతించుతూ వచ్చేటువంటి వారంగా ఉండాలి. కనుక నేటి ఉదయకాలపు ప్రశ్న, దేవాలయంలోకి చేరగానే మనం ఏం చేయాలి? దేవాలయంలోకి వెళ్ళగానే మన అవసరతలు, మన అక్కర్ల కొరకు మనము అడగక మునుపే దేవుని సన్నిధిలో కృతజ్ఞతార్పణ చెల్లించాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన నామంను స్తుతించి, కీర్తించి, గణపరిచినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. ఆయన ప్రసన్నతను అనుభవిస్తాం. ఆయన మన మధ్యలోకొస్తారు. మన జీవితాల్లోకొస్తారు. మన జీవితంలో ఆయన్ని స్తుతిస్తుండగా అద్భుత కార్యములు జరుగుతాయి. యోబు జీవితంలో ఆయన విడుదల పొందడంలోని బలమైన కారణం, దుఃఖంలో, కష్టంలో గూడా ప్రభుని స్తుతించినాడు. కష్టము దేవుని స్తుతించడానికి ఆపలే. నష్టము దేవుని స్తుతించడానికి తన్నాపలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన నామం మహిమ పొందునుగాక. చూడండి, కష్టంలో, శ్రమలో గూడా దేవుని స్తుతించగలిగినప్పుడు ప్రభు మన జీవితంలో, మన మధ్యలో, మన కుటుంబాల్లోకి వస్తారు. ఆయన మన పరిస్థితి అంతటిని ఆధీనంలోకి తీసుకుంటారు. మన జీవితంలోని ప్రతి కార్యమును ఆయన బాగు చేయడానికి ముందుకొస్తారు. కనుక ప్రతి సందర్భంలో స్తుతించాలి. మన ప్రార్థన జీవితంలో మన అక్కర్లు, అవసరతలు అడగక మునుపు ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన నామాన్ని స్తుతిస్తూ, కీర్తిస్తున్న ప్రతి క్షణం అద్భుత కార్యములు మనం చూడగలుగుతాం. ఆయన నామాన్ని స్తుతించే భాగ్యం భూమి మీద దేవుడు మనకిచ్చినాడు. అందుకే మాస్లామణి గారు పాట రాస్తూ అంటారు, దేవదూతలకును లేని భాగ్యము ఆయన సేవ చేసే భాగ్యం నరులైన మనకిచ్చినారు. చూడండి, దేవదూతలు వచ్చి స్వార్థ ప్రకటిస్తూ, వాక్యం చెప్తూ, ఆరాధనలు జరిగించే అవకాశం వాటికి చేయలేదు. మనకిచ్చినారు దేవుని సేవ చేసేటువంటి అవకాశం, దేవాలయంకి వెళ్ళేటువంటి అవకాశం, వాక్యం ప్రకటించే అవకాశం, సాక్ష్యం చెప్పే అవకాశం, దేవుని స్తుతించే అవకాశం, చప్పట్లు కొట్టే అవకాశం, సంగీతం అందించగలిగే అవకాశం, ఇవన్నీ నరులైనటువంటి మనకిచ్చినాడు దేవుడు. కనుక ఆయన ఆవరణంలోకి ప్రవేశించగానే ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని కొనియాడుతూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇప్పటి వరకు దేవుడు ఏం చేసినాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. ఒక సేవకులు చెప్తారు, ప్రతి ఉదయం లేవగానే మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసినో వాటిని మొదట జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెప్పాలి. ఆరోగ్యాన్ని, ఆయుష్ని, దీవెనలను, మరొక రోజును కలగజేసినందుకు, కుటుంబాన్ని ఇచ్చినందుకు, విద్యనిచ్చినందుకు, ఈ రీతిగా ఎన్నో మేలు చేసిన ప్రభువాని ప్రతి వాటిని స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతించాలి. కనుక దేవాలయంలోకి వెళ్ళగానే మొదట దేవుని స్తుతించేటువంటి వారంగా, దేవుని నామాన్ని కీర్తించే వారంగా, కృతజ్ఞతలు దేవునికి తెలియజేసేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఆ ఆరాధనలో దేవుడు తన సన్నిధిని మన ఉంచుతూ ఉన్నాడు. తన ప్రసన్నతను మన జీవితంలోకి ఉంచుతారు. ఆ తర్వాత మన ప్రార్థనలు, మన అవసరతలు, అక్కర్లన్నీ ప్రభు సన్నిధికి చేరుతాయి. అందుకే యేసుప్రభుల వారు కూడా చెప్తారు కదా, ఇదిగో అన్యజనుల వల్లే మీరు ఆలోచన చేయకండి, మీరు అడగక మునుపే మీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు. అందుకే మొదట ఆయన నీతిని, రాజ్యంను వెతకండి. ఆయన నీతిని, రాజ్యంను వెతికినప్పుడు మిగతావన్నీ ప్రభు ఇస్తారంట. కనుక దేవుని స్తుతించే గుంపులో, కీర్తించే గుంపులో, కృతజ్ఞతార్పణలు చెల్లించే గుంపులో మనముందాం. ఆయన స్తుతులకు స్తోత్రార్హుడు. ఆయన స్తుతిని పొందుటకు అర్హుడైన దేవుడు. ఆ స్తోత్రార్హన పొందుకొనడానికి తను తాను తగ్గించుకొని, తన శక్తిని, తన బలమును అన్నిటిని తగ్గించుకుని భూమి మీద నరునిగా జన్మించి, మానవ జీవితాన్ని జీవించి, తన ప్రాణం సిలువలో పెట్టి మనల్ని రక్షించడానికి ఎంతో తగ్గింపు కలిగిన దేవుడు. అంతకన్నా ప్రేమ, అంతకన్నా తగ్గింపు, అంతకన్నా దీవెన, ఆశీర్వాదం భూమి మీద ఎవ్వరు చూపలేనంత గొప్పగా ఆయన చేసినారు. కనుక ఆయన నామం స్తుతులకు, స్తోత్రములు పొందుటకు అర్హమైన నామం. ఆ నామాన్ని స్తుతించడానికి, యేసయ్యని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యంని బట్టి వందనాలు. స్తుతి స్తోత్రములతో దేవుని సన్నిధికి చేరగా దేవుని కృపా దీవెనలు మనకు తోడైండును గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యానుసారంగా
జీవించే భాగ్యం దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.